మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఏం సమాధానం ఇస్తున్నావు? నీకు ఏం సెన్సిటివిటీ ఉంది? నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మేము మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నావు, గుజరాత్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం. కానీ నీకు తెలుసా, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి నాయకుడిగా పేరు పొందిండు. ఒకనాడు అమెరికా ఉండేది కానీ ఇవాళ భారతదేశం వచ్చింది. థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్ ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి ఇలా మనవి చేస్తా ఉన్నా. ప్రపంచంలో దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఇవాళ నువ్వు మాత్రం తెలంగాణ పేరు చెప్తే కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు పక్కకు పెట్టు దయచేసి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు తెలుసుని పతాక శీర్షికలలో వచ్చే వార్తలు మేము చూస్తూ ఉన్నాం. డబ్బులు ఇచ్చి ఎట్లా రాయించుకుంటున్నావో, డబ్బులు ఇచ్చి టీవీలలో ఎట్లా ప్రచారం చేసుకుంటూ చూస్తూ ఉన్నాం. కానీ ప్రచారం చేయాల్సింది టీవీలు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది పేపర్లు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది ఇగో మా పిల్లలు చేయాలి, ప్రచారం చేయాల్సింది సోషల్ మీడియా పెట్టాల్సింది ఇగో మా ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా పెట్టాల్సింది మా పిల్లలు తప్ప ఇవాళ డబ్బులు ఇస్తే పెట్టే సోషల్ మీడియా కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఫర్దర్గా ఉద్యమాలు చేసే అవకాశం ఇయ్యకు. బేషరతుగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతా ఉన్నావు. నిన్ననే పోయొచ్చిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జాగాలు అమ్ముతే 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకొని పోయినావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోండి. మా విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటుగా 35 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు పోయి అయ్యా సావక ముందే మా డబ్బులు ఇవ్వమని చెప్పి కొడుతున్నట్టు దుస్థితి నీకు సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? సిగ్గనిపిస్తలేదా? ఈ సర్కార్ 30% సర్కారుగా పేరు తెచ్చుకున్నది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నామని కాదు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది ముఖ్యం. కానీ ఇవాళ అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చరిత్రకెక్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు చిరునవ్వుతో జీవించే పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. మా రైతులు గొప్పగా జీవించే పరిస్థితి అనుకున్నాం. ఇవాళ దాన్నంతా కూడా చెరిపేసినాం. మా ఆశల మీద నీళ్లు చల్లినావు. మా భవిష్యత్తుతో చెలగడమాడుతున్నావు. ఈ రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకుపోతా ఉన్నావు. తల్లి తండ్రి ఇవాళ నా తండ్రికున్న సోయి నీకు లేనందుకు సిగ్గుతో తలదించుకుంటుంది తెలంగాణ సమాజం. నేను అంటున్నా, నీకేమైనా జ్ఞానం ఉందా? నీకు ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. 1947లో మొదలైంది, 80 సంవత్సరాలు పూర్తయింది. అనేక మంది ప్రధానమంత్రులు మారిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. కానీ ప్రభుత్వపరమైనటువంటి స్కీములు, ప్రభుత్వపరమైనటువంటి ప్రణాళికలు మంచి అవుతున్నప్పుడు, బాగున్నప్పుడు అమలు చేసేటువంటి జ్ఞానం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. నువ్వేమంటున్నావు? ఒకవైపేమో గ్రీన్ ఛానల్ పెట్టినా అంటున్నావు, ఒకవైపేమో డబ్బులు ఇస్తా అంటే కూడా వాళ్ళకి అర్థం కాక భారతీయ జనతా పార్టీ రాద్ధాంతం చేస్తుందని మాట్లాడుతున్నావు. మరోవైపు నువ్వు చెప్తున్న మాట ఏంటిది? నువ్వు చెప్తున్న మాట ఆనాడు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏవైతున్నాయో అవి నేను చెల్లించాలని చెప్తున్నావు. నీకు జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నేను అంటా ఉన్నా, 4 ఏళ్ల క్రితం నేను ఒక ట్యాక్స్ బాకుంటే వసూలు చేయవాను? నేను ఇంటి నల్ల బిల్లు బాకుంటే నువ్వు వసూలు చేయవా? నువ్వు కరెంటు బిల్లు బాకుంటే వసూలు చేయవా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇవాళ రావాల్సిన బకాయిలు రాబట్టుకుంటాం, ప్రభుత్వాలు చెల్లిస్తాం తప్ప ఇవాళ నీలాంటి కురుస మనుషులు మాట్లాడే మాట ఇవాళ మంచిది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ నిన్న నుంచి ఇవాటి వరకు ఎవరు మాట్లాడినా కూడా ఒకటే ఇవాళ ఎందుకు వచ్చింది ఫీ రియంబర్స్మెంట్?
ఒకనాడు దొరకొడుకైనా కూలి చేసుకునేటువంటి వాళ్ళ కొడుకైనా రైతు కొడుకైనా చదువుకునే విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం, చదువుకునే మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, చదువుకునే ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ప్రైవేట్లో కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్లో విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. ఇవాళ మా పేదరికంలో ఉన్న పిల్లలు ఫీజులు కట్టే స్తోమత లేక క్వాలిటీ విద్యకు దూరం కావద్దు, వాళ్ళకు కూడా గొప్ప విద్య అందించాలనే సంకల్పంలో భాగమే కదా ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. గొప్ప ఆలోచనతో ఈ స్కీమ్ వస్తే ఇవాళ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నువ్వు 20 లక్షల కుటుంబాలను వేధించడం కాదు, 20 లక్షల విద్యార్థుల జీవితాలతో నువ్వు చెలగాట మారుతున్న విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నా విద్యార్థి నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా అంటేనే ఇవాళ ఆ కాలేజీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ కూలి చేసుకునే, ఆటో నడుపుకునే, కూరగాయలు అమ్ముకునే, ఇళ్లల్లో అంట్లు తోమి ఇవాళ పిల్లల్ని చదివించుకునే ఆమెకు ఈ 10 లక్షల ఫీజో 4 లక్షల ఫీజో కట్టే స్తోమత ఉండదు కదా. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మధ్యలో నువ్వు ఆపుతున్నావు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది నా విద్యార్థికి, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయాలి, హాల్ టికెట్ రాదు. అక్కడ సెకండ్ ఇయర్ వాడు థర్డ్ ఇయర్ పోవాలంటే హాల్ టికెట్ రాదు. చివరికి యజమాన్యాలు ఒకటే మాట చెప్తున్నాయి, వాళ్ళు ఇవ్వరు, గవర్నమెంట్ ఇవ్వదు, మీకు చేతనైతే మీరే డబ్బులు కట్టండి, లేకపోతే టీసీలు తీసుకొని పోండి. మేము కూడా మా కాలేజీలలో పనిచేసే అటెండర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం.